పేపర్లలో రాయడానికి హెడ్డింకులు బాగుంటాయి, లేదా ఫార్వర్డింగ్ మెసేజ్లకి మంచి కొటేషన్స్ కానీ పనికొస్తాయి. బట్ వాస్తవం ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న కలెక్టర్లకు సంబంధించి చంద్రబాబు గారు మాట్లాడే మాటకి సంబంధించి ఈనాడు జ్యోతిలే రాసుకొచ్చిన ఉపన్యాసాలు కాదు, వ్యూహాలు కావాలి అన్నటువంటిది. ఈ కలెక్టర్లందరూ గత 10-15 ఏళ్లలో ఉండుంటారు, లేకపోతే ఒక 20 ఏళ్ళు ఉండుంటారు. చంద్రబాబు గారికి 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఏమని చెప్తారు బాబు గారు? నేను విజనరీ, 40 ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్తారు. మరి వ్యూహాలు ఎవరు రూపొందించాలా? ప్రభుత్వం వ్యూహం రూపొందిస్తే అధికారులు అమలు చేస్తారా? అధికారులు వ్యూహం రూపొందిస్తే ప్రభుత్వం అమలు చేస్తుందా? అధికారులు వ్యూహాలు రూపొందించే స్వేచ్ఛ ఇవాళ ఉందా? దాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా, నెల్లూరు జిల్లాలో, గూడూరు జిల్లాలో విపరీతంగా మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్కి సంబంధించిన ఏదైతే క్వాడ్జు ఇట్లాంటి వాటిని ఏ కృష్ణపట్నం పోర్టుకో చెన్నై పోర్టుకో తరలించి అక్కడి నుంచి చైనా వాళ్ళకి అమ్ముకుని బతుకుతున్నారు మైనింగ్ యజమానులు. బట్ అదే దాన్ని క్లియర్ చేసి శుద్ధి చేసి ఇక్కడే పరిశ్రమ పెట్టచ్చు. అలాగే ఆ మట్టిని తీసుకెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు భవన నిర్మాణాలకు వాటికి అవసరమైన చోట వాడచ్చు. 2 రకాల ఆదాయం వస్తుంది. ఈ విషయాన్ని కలెక్టర్ చెప్తే వింటారా? ఆ గనులు ఎవరు చూస్తారు? ఆ క్వాడ్జ్ మీద సొమ్ములు ఎవరు సంపాదించుకుంటారు? అక్కడ రాజకీయ నిర్ణయం. వీళ్ళు ఒకవేళ చెప్తే ఆ కలెక్టర్ మీద గుస్సా చేస్తారు రేపు పొద్దున. ఆ కలెక్టర్ని ఇదిగో మా కడుపు కొడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ కలెక్టర్ దొంగోడండి అని 4 కంప్లైంట్ చెప్తారు. మనమే ఏం చెప్తున్నాం ఇక్కడ? రాజకీయ పరిపాలన చేయండి అంటున్నాం. అప్పుడు ఇంకా వాళ్ళు చెప్పే ధైర్యం ఎక్కడ చేస్తారు? నెంబర్ 2, ఇసుక ఉంది, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు, విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. ఉచిత ఇసుక అన్నది ఒక్క చోటన్న ఆంధ్రప్రదేశ్లో వస్తుందా? ఒక్క చోటన్న లేదు. ఆ ఇసుకని సార్ ప్రతి గ్రామంలో ఓ సిస్టమ్ పెడదాం, ఆ గ్రామ పంచాయతీకి అప్పచెప్దాం, ఆ ఇసుకని వాళ్ళు 100 రూపాయలకు అమ్ముతారు సార్ టన్నుని. తద్వారా ఆ వచ్చిన 100 రూపాయల ఆదా ఆ ఊరు బాగు వాడుకుంటారు రోడ్లు వేసుకోవడానికి. ఎందుకంటే ఈ లారీలు పోతే రోడ్లు పాడవుతాయి కాబట్టి రోడ్లు వేసుకోవడానికి వాడతారు అని కలెక్టర్ చెప్తే ఒప్పుకుంటారా? ఎమ్మెల్యే ఒప్పుకుంటాడా? తెలుగుదేశం నాయకులు ఒప్పుకుంటారా? మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, వైన్ లేకపోతే పర్మిట్ రూములు ఇవన్నీ నడుస్తున్నాయి. సార్ అట్లా కాదండి, ఒక సిస్టమ్ పెట్టేసేస్తే మనకి ఏడాదికి ఫుల్ ఆదాయం మనకే వస్తుంది సార్ ప్రభుత్వానికి, మధ్యలో వాడేవడో తినడానికి ఏంటి సార్ అని చెప్పారనుకోండి, ఒప్పుకుంటారా? అక్కడ రాజకీయ పరిపాలన కదా, కింద స్థాయి నాయకుడి నుంచి పై స్థాయి నాయకుడు దాకా తినాలి కదా. మరి ఇంకేం విజన్ చెప్తారు వీళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం పెడదాం సార్ అని చెప్పారనుకోండి, మా ఏరియాలో ఏం పెట్టాలో మాకు తెలియదా అంటారు. అక్కడ పెత్తనం తీసుకెళ్ళి రాజకీయ నాయకులకి ఇచ్చి క్లాసులు పీకడమేమో కలెక్టర్లను చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు?